నమస్కారం అండి. ఇవాళ నమస్కారం అండి. మనము పేపర్ 2 గురించి పరిశీలిద్దాం. పేపర్ 2 తీసుకోండి సార్. ఎవరైనా ఏమడిగారో ఏంటో విషయాలు చెప్పండి కొంచెం. అసైన్మెంట్ లో పేపర్ 2 ఒక్కసారి చూడండి సార్, ఎవరో ఒకళ్ళు. తృతీయ ఓకే, ఒకళ్ళు, ఎవరో ఒకళ్ళు. మీ దగ్గర ఉందా మల్లీశ్వరి గారు? ఉన్నది గురుగారు. చదవండి, మీరు చదవండి. తృతీయ విభక్తాని నిర్దేశకాని సూత్రాన్ని వృత్యాదుహారణం సహితం నిర్దేశత్. మళ్ళీ తృతీయ విభక్తాని నిర్దేశకాని సూత్రాన్ని వృత్యాదుహారణ సహితం నిర్దేశయంతు. వృత్యాదుదాహరణం. వృత్యాదుదాహరణం. వృత్తి అంతా రాయమని మిమ్మల్ని వృత్తిలో ఇచ్చినటువంటి వృత్తి నుంచి తీసుకోబడినటువంటి ఉదాహరణలు, అంతే కదా? వృత్తి రాయాలి కదండి, లేదా? అక్కర్లే అక్కర్లే, అన్ని మీరు బైహార్ట్ చేసే స్కీమ్ పెట్టుకోకండి. లేదు, ఇప్పుడు అసైన్మెంట్ లో కూడా రాయక్కర్లేదా? అక్కర్లేదు. వృత్తి ఉదాహరణ అంటే వృత్తి ఉదాహరణ రెండు కాదా? ఒక్క నిమిషం రికార్డింగ్ ఆపుతున్నామా. ఓకే, ఇప్పుడు ఇవాళ రెండో పేపర్ ని మనం ముట్టుకుంటున్నాం. మళ్ళీ నిన్న చెప్పుకున్నట్టుగానే అయ్యా సందీప్ గారు, మీరు ఫాలో కండి ప్యాటర్న్. రెండు చోట్ల మీరు రాయాలి. ఒకటి అసైన్మెంట్, రెండు ఎగ్జామినేషన్. ఎగ్జామినేషన్ లో మీకు లిమిటెడ్ పేజెస్ బుక్లెట్ ఇస్తారు. నో ఎడిషనల్ సీట్స్. ఏ యూనివర్సిటీలో కూడా ఎడిషనల్ సీట్స్ లేవు. ఇచ్చిన బుక్లెట్ లోనే పూర్తి చేసేయాలి. కనుక నేను ఒక క్వశ్చన్కి 10 కిలోమీటర్లు రాస్తానంటే కుదరదు. కనుక నేను అనుకున్నట్టుగా ఆ లిమిట్స్ లోనే మనం 10 మార్కు, అది 2 మార్కుల క్వశ్చన్, 3 మార్కుల క్వశ్చన్, 10 మార్కుల క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం. ఇక మీ అసైన్మెంట్ లో ఇచ్చిన క్వశ్చన్స్ మరి వారి ఉద్దేశాలు అయితే నాకు తెలియదు, కానీ నేను విజువలైజ్ కూడా చేయలేను. కానీ బహుశా ఇన్ ఆల్ ఫెయిర్నెస్ ఆఫ్ థింగ్స్, ఇన్ ఆల్ ప్రాబబిలిటీస్, మీ చేత ఆ టెక్స్ట్ ని మళ్ళీ ఒకసారి సమగ్రంగా ఆమూలాగ్రం చదివిద్దామని వాళ్ళు అనుకున్నారు అని ఆ పేపర్ సెట్టింగ్ ప్యాటర్న్ నాకు అట్లా అనిపించింది. అది చాలా మంచి విషయం. వాళ్ళు చేసింది నిజానికి మీకు మంచి సహాయం. కారణం ఏంటంటే ఒక్కసారి మళ్ళీ ఆన్సర్స్ వెతుక్కోవడం కోసమని శ్రీరామ నుంచి చిత్తగించవలన వరకు ఆ పుస్తకం చదువుతారు మీరు. సో దట్స్ ఎ గుడ్ థింగ్, ఫర్గెట్ అబౌట్ ఇట్. తర్వాత దీనికి ఒక యార్డ్ స్కేల్ ఏం లేదండి. 10 పేజీలు 2 మార్కుల క్వశ్చన్కి ఎట్లా రాస్తారు మీరు? అసలు ఏ క్వశ్చన్ రాశారు అది చెప్పండి. తృతీయ విభక్తి, అదే ఇప్పుడు చదివింది. తృతీయ విభక్తి నిర్దేశకాని. ఓకే, ఏం రాశారు చెప్పండి. అంటే తృతీయ విభక్తిలో ఉన్న సూత్రాలు సహా ఉదాహరణతో సహా చెప్పమని, రాయమని. 28వ సూత్రం దగ్గర నుంచి 37వ సూత్రం వరకు తృతీయ విభక్తిలో ఉన్నాయి. అవన్నీ సూత్రాలు రాసి దాని వార్తికం కూడా రాయాలి. ఎగ్జాంపుల్స్ కూడా మనం విశదీకరించాలి. అయితే మీకు 10 పేజీలు ఎందుకు అయింటుందంటే మీరు తెలుగులో కూడా రాసుంటారండి. అవును, అంటే సంస్కృతంలో రాసి వృత్తి, మళ్ళీ తెలుగులో రాసి 10 పేజీలు మళ్ళీ ఉదాహరణ. మీకు ఇచ్చిన సూత్రము దాని కింద వృత్తిలోనే ఒక్క నిమిషం నేను వస్తున్నా మధ్యలో. వృత్తి రాయక్కర్లేదు ఇప్పుడు, అసైన్మెంట్ కూడా అంతే కదా? మీరు పరీక్షలో రాయగలరా? లేదు గురుగారు, పరీక్షలో రాయలేము. అయితే ఇక్కడ కూడా రాయకండి ఖచ్చితంగా. కానీ సంధ్య మేడం మార్కులు ఇస్తారు లేదు గురుగారు? మీకు మార్కుల గురించి నీకు ఎందుకమ్మా, 60+ వస్తే సరిపోతాయి కదా మీకు. ఈ అసైన్మెంట్స్ లో సార్, అసైన్మెంట్ లో 60, 30 మాక్సిమం. అదే అంటుంది. వృత్తి రాయకపోతే ఆవిడ ఏమంటారు అని. ఏం పర్వాలేదు, మీరు వృత్తి రాస్తే రాయండి, పర్వాలేదు.
కానీ ఆ ఎక్కువ వృత్తి కాబట్టి 20 పేజీలు 30 పేజీల పుస్తకాలు కుట్టకండి అది చెప్పేది. అది సరే గురు. అక్కర్లేదండి. ఇప్పుడు మనం తర్వాత ఒక ఏదో ఒక సూత్ర భాషలో రాయండి, ఏదో ఒక భాషలో రాయండి. సంస్కృతంలో వృత్తి రాసేస్తే ఇంక తెలుగులో రాయకండి. సరే అంతే. అదే అన్నమాట. ఉదాహరణలు తెలుగులో సంస్కృతం రాస్తాం కొన్ని. ఉదాహరణ రాయండి. ఉదాహరణ తెలుగు. ఉదాహరణ కూడా మనకి ఆ వృత్తిలో పక్కనే ఇచ్చారు కదండి. సపోజ్ ధారే వృత్తమర్ణ అనే దాంట్లో ఏదంతా రాసే చివరికి మనకి భక్తాయ ధారయతి మోక్షం హరిహి ఉత్తమర్ణ కిం దేవదత్తాయ శతం ధారయతి గ్రామే. ఇది ఎగ్జాంపులే కదండి. ఉమ్. అన్నీ ఉంటాయి అందులో, రాస్తే అయిపోయింది వివరణ కదా. ఉంటుంది. ఎగ్జాంపుల్ వివరణ అవసరం లేదనుకుంటా. 2 మార్క్స్ వివరణ క్వశ్చన్ కి. ఇవ్వకర్లేదేమో అనిపిస్తుంది. అవును, 2 వివరణ మార్క్స్ క్వశ్చన్స్ కి అక్కర్లేదు. అవసరం లేదు మేబీ. మీరు ఉదాహరణ అది ఇచ్చేసి ఎట్లా దీనికి ఉదాహరణ ఉదాహరణ ఇది అంతే. అంతే, అంతవరకు ఆపేస్తే సరిపోతుంది. ఇదేది మీకు ఎక్కడ వస్తుంది? ఇది షార్ట్ క్వశ్చన్ లో. 2 మార్క్స్ అవును, 2 మార్క్స్ దాంట్లో. లాంగ్ క్వశ్చన్ లో వేరేగా ఇస్తాడు. ఆ ఆ లాంగ్ క్వశ్చన్స్ ఏమి ఇచ్చారు చూడండి ఒకసారి. అవి ఇలాగే సిద్ధాంత ఉన్నాయండి. కౌముది సిద్ధాంత కౌముది అనుసారం అనుసారం సంజ్ఞా గురుగారు ప్రకరణి వృత్త సూత్రాన్ని వృత్తి సహితం సాధయత. ఆహా, అది అది ఏంటి, మీరు మొత్తం సంఖ్యా ప్రకరణం అంతా చూచి కాపీ రాయమని చెప్పి దాని తాత్పర్యం. అదే సిద్ధాంత అన్ని కౌముది. మొత్తం అండి, పుస్తకం అంతా ఇచ్చేసారు. సెకండ్ ఒకటి క్వశ్చన్ అపాదాన ఏమో కర్మకారక సంబంధాని సూత్రాన్ని వృత్యుదాహరణ సహితం వివృణత. ప్రతి అంటే దాంట్లో విజయ మెన్షన్ చేశారు విభక్తం వృత్తి రాశారు. ఉదాహరణ. పర్వాలేదులేండి, దాంట్లో పర్వాలేదు. అది మీకు మీకు ప్రిపరేషన్ కి మంచిదమ్మా. అందులో అవును, అది నిజమే. వాళ్ళకి రాయటం వరకు రాయగలం గురువు గారు. మీరు అదే అయితే అట్లా కష్టం. కాదమ్మా, మీరు దానిలో ఏది ఎంత మీ మనసుకి రాయాలనిపిస్తే అంత రాసి ఇచ్చేసేయండి. ఓకే సరే ఎందుకంటే అవును. ఎందుకు అంటే అదేంటండి మీరు చెబుతా అన్నారు ఇప్పుడు చెప్పట్లేదని అనకండి. కారణం ఏంటంటే మనకి మెయిన్ పరీక్షలో ఎట్లా రాయాలనే దానికి మనం ప్రిపేర్ అవుదాం. అవును. ఓకే, రైట్. ఇప్పుడు మీకు ఇవాళ ఒక పీడిఎఫ్ పంపించా. అవునండి, కేవలం 14 పేజీలది పంపించారు. సిద్ధాంతం అంతకన్నా చిన్నది చేయలేకపోయానమ్మా. ప్రింట్ చిన్నది చేస్తే 10 పేజీలకు వస్తుంది, కానీ అందరూ పెద్దవాళ్ళు కదా, రీడబిలిటీ బాగుంటుంది, కొంచెం ఫాంట్ పెద్దది పెట్టేస్తే. బాగుంది గురువు గారు, చదువుకుంటానికి బాగా ఉపయోగకరంగా. అందుకే 16 పేజీలు. ధన్యవాదాలు. అది రోజుకి ఒక్కసారి కనుక చదివితే అందులో మీకు ఇది పెట్టినట్లేదు కదా, సంజ్ఞా ప్రకరణం పెట్టలేదు కదా కలిపి. లేదండి, సంజ్ఞా ప్రకరణం ఇంతకు ముందు ఒకసారి ఇచ్చారండి. అంటే వృత్తి లేకుండా మామూలుగా సూత్రాలు చదువుకున్నాం కదా. సరే, నేను ఒకవేళ వీలైతే సంజ్ఞా ప్రకరణం కూడా పంపిస్తా. పెద్ద విషయం ఏం కాదు, అది 5 నిమిషాల పని నాకు. అది పెద్ద కంగారు ఏం పడక. థర్డ్ క్వశ్చన్ అర్థం కాలేదు, అడగండి. పంచమీ విభక్త్యా సహ అన్య వైకల్పిక విభక్తానాం నిర్దేశః కేషు సూత్రేషు భవతి తాని సూత్రాన్ని విశదయతే. అంటే పంచమి విభక్తితో పాటు మనకి ద్వితీయ గాని తృతీయ గాని చతుర్థి గాని సప్తమి గాని వచ్చేటువంటి సూత్రాలు ఏవైతే ఉన్నాయో అవి రాయాలి. అవి మాత్రమే రాయాలి. అంటే ఉట్టి పంచమి వచ్చేవి రాయకూడదు. నేను అలా అర్థం చేసుకున్నాను. మీరు చాలా చక్కగా అర్థం చేసుకున్నారు. థ్యాంక్ యూ సార్. అలా కాదు, ఇక్కడ పంచమి విభక్త్యా సహా అన్నాడు. పంచమి విభక్తితో పాటు వేరే విభక్తులు వచ్చేవి ఏవైతే ఓన్లీ పంచమి విభక్తి కాకుండా పంచమి విభక్తితో పాటు మిగతావి. ఓకే, వృక్షాత్ పర్ణం పద్ధతి ఇవ్వక్కర్లేదు. అర్థమైంది గురుగారు. పంచమి విభక్తిలో ఉన్న వైకల్పిక రాయాలా, లేదా ప్రతి విభక్తిలో ఉన్న వైకల్పికాలు అన్ని రాయాలా? లేదు, పంచమి విభక్తిలోనే ఉన్న వైకల్పిక విభక్తులు మాత్రం రాయాలి. అవునండి. ఓకే, థ్యాంక్ యూ. మహోదయ, అక్కడ నాకు డౌట్ ఉందండి. అడగమ్మా. మహోదయ, ఇక్కడ అకర్తృత్యునే పంచమి వర్తిస్తుందా వర్తించదా మహోదయ? ఏదమ్మా ఇది కర్తృ అండి? అకర్తృత్యునే పంచమి ఉంది కదా సూత్రం, దానికి
కర్త సంజ్ఞ లేని హేతుభూతమైన వాక్యానికేమో పంచమి వస్తుంది, అది కర్తవాచకము అయితే తృతీయ వస్తుంది అన్నాడు. అదే సూత్రం అది, అందుకని అది వర్తిస్తుందా వర్తించదు. ఒక్కసారి అమ్మా ఒక్క నిమిషం. అపాదానే పంచమి అనే సూత్రం తీయండి. అపాదానే పంచమి అది వర్తించదు. పేజ్ నంబర్ 197. అది వర్తించదు. అపాదానే పంచమి చదవండమ్మా. అపాయే అపాదానం. దాని వృత్తి చదవండి. అపాయో విశ్లేషః తస్మిన్ సాధ్యే ధ్రువం అవధిభూతం కారకం అపాదాన సంజ్ఞం స్యాత్. తర్వాత అపాదానే పంచమి చదువు. గ్రామాదాయతి దావతః అశ్వాత్ పతతి కారకం కిం వృక్షస్య పర్ణం పతతి. ఆగండి. ధ్రువం అపాదాయ ఏంటి సూత్రం చదవండి ఇప్పుడు. అపాయో విశ్లేషః. ఇప్పుడు ఈ సూత్రం ఒక్కసారి మళ్ళీ అనమ్మా. అపాదానే పంచమి అన్నారు కదా, అపాదాన సూత్రం చదవండి. గ్రామాదాయతి. ఆయాతి కాదు, ఆయతినా? గ్రామాదాయాతి. యాకి దీర్ఘం ఉంది. గ్రామాదాయాతి దావతః అశ్వాత్ పతతి కారకం కిం వృక్షస్య పర్ణం పతతి. అది ఏ విభక్తిలో ఉంది వృక్షస్య అని? షష్ఠిలో. అంటే ఇప్పుడు పంచమి విభక్తిలో చెబుతున్న దానిలో ఈ ధ్రువం ఈ అపాదానే పంచమి అనే సూత్రంలో ఒకవేళ కారకము అని కనుక నిర్దేశం లేకపోతే మీరు కారకం అనేది ఎక్కడి నుంచి వచ్చింది మీకు అసలు చెప్పండి. అందులో ఎక్కడా లేదు కదా మీకు. అంటే అనువృత్తిలో వచ్చింది. కారకే అని ప్రతి సూత్రంలోకి వస్తుంది కదమ్మా. మీకు కారకే అనేది ప్రతి సూత్రంలోకి అనువర్తిస్తుందా లేదా? ఈ కారకం అనగా లేకపోతే అర్థమైందండి. అప్పుడు ఏమని వస్తుంది? పర్ణస్య వృక్షస్య పర్ణం పతతి. అంటే అక్కడ ఏమిటైంది? సంబంధ షష్ఠి. కారకం లేకపోతే. కారకం లేకపోతే కనుక ఇది ఎగ్జాంపుల్ కి పనికొస్తుందా మీకు మీరు అడిగిన ప్రశ్నకి? మహోదయ నేను అది అడగలేదు మహోదయ. మీరు అడిగింది అదే కాదు మహోదయ. అకర్తవ్యునే పంచమి. పేజ్ నెంబర్ చెప్పరా? పేజ్ నెంబర్ 74, సూత్రం సంఖ్య 70. మీరు ఏమడిగారు సునీల గారు? మీరు అడగండి మళ్ళీ ఇప్పుడు. అకర్తవ్యునే పంచమి. అకర్తవ్యునే పంచమి. పంచమి 2-3-24 ఆ సూత్రం సంఖ్య. సరే ఏం కావాలి అందులో? ఓకే. అందులో 110 పేజ్ నెంబర్. 110 సంజ్ఞ లేని హేతుభూతమైన రుణము ఏది కలదో ఆ వాచకానికి పంచమి విభక్తి వచ్చును అని ఇచ్చారు. అదే అంటే కర్త సంజ్ఞ కూడా. సునీల్ గారు కొంచెం గట్టిగా మాట్లాడండి అమ్మా. సారీ మహోదయ, నాది సిగ్నల్ ప్రాబ్లమ్ గా ఉంది. ఇంకెవరైనా చదువుతారండి? మీ ప్రశ్న నాకు అర్థం కాలేదు, అది ఒక్కటే అడగండి ముందు చాలు. అంటే అది ఈ సూత్రానికి వర్తిస్తుందా లేదా? తృతీయ కర్త సంజ్ఞ వస్తుంది కాబట్టి హేతో అని సూత్రం చేత తృతీయ విభక్తి కూడా వస్తుంది అన్నాడు. కానీ కర్త సంజ్ఞ ఉండటం చేత, ఆ కర్త సంజ్ఞ లేకపోవడం చేత పంచమి వర్తిస్తుంది. అందుకని డౌట్ వచ్చింది. శతేన బంధిత అన్నారు కదా, అక్కడ శతేన అనేది తృతీయాలోనే ఉంది కదండి. పేజ్ నెంబర్ చెప్పడానికి 110 అండి. మల్లీశ్వరి గారు చెప్పండి. సునీల గారు అడిగిన ప్రశ్న మీకు అర్థమైందా? నాకైతే వినపడలేదు సరిగ్గా, అందుకని
నాకు ఆవిడ మాట వినిపించలేదు. కాకపోతే దానికి ఇది వర్తిస్తుందా లేదా, థర్డ్ క్వశ్చన్ కి ఇది వర్తిస్తుందా లేదా అన్నట్టు నాకు అర్థమైంది ఆవిడ అడిగిన దానికి. ఇప్పుడు ఆ సూత్రం మీకు అర్థమైతే మీరు చదవండి, వారు అడిగిన రెఫరెన్స్ చేసిన సూత్రం చదవండి. అకర్తర్యునే పంచమి. చెప్పండి. కర్తృవర్జితం యదృణం హేతుభూతం తతః పంచమి స్యాత్. శతాత్ బద్ధః అకర్తరి కిం శతేన బంధితః. అంటే ఏమైంది? ఆ చెప్పే విధానంలో మార్పు వస్తే వేరే విభక్తి వస్తుందని చెప్తారు, అంతేనా? పంచమీ విభక్తి నిర్దేశించిన సూత్రాలలో ఏ ఏ సందర్భాల్లో ఇతర విభక్తులు వస్తాయి, ఇదే కదా? అవును గురుగారు. ఆ ప్రశ్నకు అందులో ఒకవేళ అలాంటిది మీకు వృత్తిలో కనపడితే ఈ సూత్రం కూడా వర్తిస్తుంది. సరే, ఇక ఒక్క 2 నిమిషాలు నాకు వదిలేయండి టైము. ఓం నమః పాణినికాచ్యాయన పతంజలిభ్యః శుద్ధ విద్యా సంప్రదాయ కర్తృభ్యః పాఠర్షిభ్యః నమో మహద్భ్యో మునిభ్యో గురుభ్యః ఏనాక్షర సమామ్నాయం అధిగమ్య మహేశ్వరాత్ కృష్ణం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినయే నమః. ఏన ధౌతా గిరః పుంసాం కువలైః శబ్దవారిభిః తమశ్చాజ్ఞానజం భిన్నం తస్మై పాణినయే నమః. వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలి పాణినిం సూత్రకార్య ప్రణతోస్మి మునిత్రయం. మునిత్రయం నమస్కృత్య తదుక్తిః పరిధావ్య చ వైయాకరణ సిద్ధాంత కౌముదీయం విరచ్యతే. మీరు మర్చిపోకుండా మాహేశ్వర సూత్రాల్ని ఒకటికి సారి అనుకుని నోటికి చేసుకునే ప్రయత్నాన్ని చెయ్యండి. ఒకటి, దీని అవసరం మనకు వస్తుంది. ఇందులో లన్ సూత్రం మీద ఉన్న అకారము కూడా ఇత్సంజ్ఞని కలిగి ఉంటుంది. ఈ హకారాదుల మీద ఉన్న అకారము ఉచ్చారణార్థము, ఈ రెండు గుర్తుపెట్టుకోండి. తర్వాత అచ్చులలో ఉండే 18 రకాలు, వాటిని గుర్తుపెట్టుకోండి. ఈ స్థానాలు ఒకసారి గమనించుకోండి బాహ్యాభ్యంతర ప్రయత్నాల గురించి. సంజ్ఞా ప్రకరణం. ఇందులో ఈ సంజ్ఞా ప్రకరణంలో ప్రతిదానికి ఒక సంజ్ఞని విధిస్తాడు. ఇంతకు మించి ఇందులో మనకేం చెప్పడు. ఆదిరంతేన సహేత ఉపదేశే అజనునాశకయిత్ ఊకాలో జ్రస్వ దీర్ఘ ప్లుత నీచైరుదాత నీచైరనుదాత ఉచ్చైరుదాత సమాహార స్వరిత, ఇవన్నీ కూడా ఒకలాగానే ఉంటాయి. ఇందులో తుల్యాస్య ప్రయత్నం సవర్ణం, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. హలంత్యం, గుర్తుపెట్టుకున్నారండి? లేకపోతే ఈ స్క్రీన్ మీరు చూస్తూ ఉంటారు కాబట్టి ఆ పక్కన బ్రాకెట్లో నెంబర్లు రాసుకోండి చాలు, తర్వాత మీరు చూడొచ్చు. ఎట్లాగో స్క్రీన్ షాట్ తీసుకుంటారు మీరు. హలంత్యం 1, తుల్యాస్య ప్రయత్నం సవర్ణం 10, పూర్వత్రాసిద్ధం 12, తపరస్తత్కాలస్య 15, స్వం రూపం శబ్దస్య శబ్ద సంజ్ఞ 25, ఇవి వీటిలో ముఖ్యమైన సూత్రాలుగా దయచేసి కొంచెం ఎక్కువ స్ట్రెస్ ఇచ్చి చదవండి. మిగతా చదవద్దని మాత్రం కాదండి, ఇవి కొంచెం ముఖ్యమైనవిగా పరిగణించండి. ఒకటి, ప్రథమ విభక్తి ప్రాతిపదికార్థ లింగ పరిమాణ వచన మాత్రే ప్రథమ సంబోధనే చ కారకే. ఇక
ద్వితీయ విభక్తి చూడండి, స్క్రీన్ చూడండి ఒకసారి, రాసుకోవడం తర్వాత రాసుకుందరు కానీ. ఇప్పుడు ఈ కర్తురీప్సితమం కర్మ అనభిహితే కర్మని ద్వితీయ, ఈ మూడు కూడా ద్వితీయ విభక్తిని విధించే ప్రధానమైన సూత్రాలు, అవునా కదా? అవును. రైట్. కర్తురీప్సితమం కర్మ అనభిహితే కర్మని ద్వితీయ. తర్వాత ఈ తథాచక్తంతానిప్సమఖాదితంచ గతిబుద్ధి ప్రత్యయ సకరణోనః కృక్కోరణ్యాదిశీంకాసాం కర్మ అభినివేశ, ఇవేవైతే ఉన్నాయో ఇవి సెకండరీ స్టేజ్ లో పెట్టుకోండి. ఓకే, ఇది అయిన తర్వాత తృతీయ విభక్తికి వెళ్తాం మనం. కర్మ ప్రవచనీయులు. కర్మ ప్రవచనీయ అంటే ఏమిటో, కర్మ ప్రవచనీయ యుక్తే ద్వితీయ, ఇవి రెండు కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత స్వతంత్ర కర్త సాధకతమం కరణం కర్తృకరణయోస్తృతీయ, ఈ మూడు ప్రధానమైన సూత్రాలు. ఏమండి? అంటే తృతీయ విభక్తిని ప్రధానముగా చెప్పే సూత్రాలు ఇవి, మెయిన్ సూత్రాలు ఇవి. స్వతంత్ర కర్త సాధకతమం కరణం కర్తృకరణయోస్తృతీయ. మిగతావి తప్పు అని నేను అనటం లేదు. ఇప్పుడు ఏనాంగ వికార అనే సూత్రం ఉంది. దీనికి ఉదాహరణ ఏం చెప్తారమ్మా? ఎవరైనా ఒకళ్ళు తక్కువని చెప్పండి. అక్ష్ణాకాణ. ఒకవేళ అక్ష్ణాకాణ అని ఇచ్చి దీన్ని రాయమన్నారు అనుకోండి, అక్ష్ణాకాణ. ఏమండి? ఎవరు? దేవదత్త. దేవదత్త అక్ష్ణాకాణ. కాణ అంటే గుడ్డివాడు, అంతే కదా, ఒక కన్ను కనపడని వాడు. అది ఏ అంగమున అంగికి ఏ అంగము చేత ఏన అంగ వికార, ఏ అంగము చేత వికారము ఏర్పడినదో ఆ అంగమునకు తృతీయ విభక్తి వస్తుంది అని ఏనాంగ వికార అనే సూత్రము చేత, ఏనాంగ వికార అనే సూత్రము చేత తృతీయ విభక్తి వస్తుంది. కర్తృకరణయోస్తృతీయ కాబట్టి తృతీయ విభక్తి వచ్చింది. అయితే కర్తృకరణయో తృతీయ ఎప్పుడు వస్తుంది అంటే ఇక్కడ కరణ సంజ్ఞ వస్తే, ఇక్కడ కరణ సంజ్ఞ కాదు, అంగ వికారం ఉంటే వస్తుంది. ఇక్కడ కరణ సంజ్ఞని విధించట్లే మనం కనుక ఏనాంగ వికార అనే సూత్రము ప్రవర్తించి ఈ దేవదత్తుని యొక్క కన్ను అనే అంగము ద్వారా వికారము కలిగినది కనుక అక్షశబ్దము కంటే తృతీయ విభక్తి వచ్చి అక్ష్ణ అని వచ్చింది. ఇది ఒకటి, ఇక్కడ ఆపచ్చు. ఇంకా కొంచెం మనం ఓవర్ యాక్షన్ చేద్దాం అనుకుందాం కాసేపు. ఏంటి అనుకుంటే అప్పుడేం చేయొచ్చు? అక్షి అనేది ఏకవచనములో ఉన్నది కనుక తాభ్యాంభిస్ అనేటటువంటి తృతీయ విభక్తి ప్రత్యయములు బదులుస్తారు. తా అనేటటువంటి ప్రత్యయము వచ్చి అక్ష్ణ అనే రూపము సిద్ధించినది అని రాయండి, నష్టం లేదు. అలా మీరు రాయగలిగితే వచనానికి కూడా రాయొచ్చు, రాయగలిగే ఓపిక లేకపోతే రాయక్కర్లేదు. అది రాసి తీయాలన్న నియమం లేదు కనుక ఈ మొదటి మూడు సూత్రాలు ప్రధానమైనవి. తర్వాతి వాటి మీరు వీటిలో ఏం చేయాలంటే, ఏమంటే జటాభిస్తాపస ఏ సూత్రం వర్తిస్తుందండి? ఇత్తం భూత లక్షణే. ఎవరండి మీకు అసలు సంస్కృతం రాదు, విభక్తులు రావని చెప్పిన వాళ్ళు నా దగ్గర తీసుకురండి ఒకసారి. సార్ తృతీయ విభక్తి బాగా చేసుకున్నాం సార్. ఓ పని చేయమ్మా, ఇంకా తృతీయ ముట్టుకోవద్దు, మిగతా ముట్టుకోండి.
సరే ఏమండి? సరే అట్లా. తర్వాత చతుర్థి విభక్తికి వెళ్దాం. చతుర్థి విభక్తికి వెళ్తే కర్మణాయమభిప్రైతి సంప్రదానం, చతుర్థి సంప్రదానం. సారీ ఏమండి? కర్మణాయమభిప్రైతి సంప్రదానం, చతుర్థి సంప్రదానం. ఇక్కడి వరకు ప్రధానమైన సూత్రాలు ఇవి. దీనితో పాటు ఈ చతుర్థి విభక్తిలో గుర్తుపెట్టుకోండి, మర్చిపోకుండా రాయవలసింది క్రియయా యమభిప్రైతి సంప్రదానం అనే వార్తికాన్ని కూడా రాయాలి. ఓకే, క్రియయా యమభిప్రైతి సంప్రదానం అని అది కూడా రాయండి తల్లి. ఇక తర్వాత మిగతావన్నీ ఏమవుతున్నాయండి? ఇది జరిగితేనే స్పృహేరీప్సిత. ఇక్కడ 2 కండిషన్స్ ఉండాలి. ధారేరుత్తమర్ణ ఏమేమి ఉండాలి? ఈ పదము ఉంటేనే వాడికి ఫలానా సంప్రదానం చతుర్థి విభక్తి వస్తుంది అని చెబుతున్నాడు. ఏమండి? నమస్తే స్వాహ స్వదా అలం వషడ్యోగాచ్చ అన్నప్పుడు ఇంకేం వస్తుంది? తర్వాత అలం అంటే దానికి వచ్చిన అర్థాలు ఉన్నాయి కాబట్టి అలం ఇది పర్యాప్తార్థగ్రహణం. అలం అన్న దగ్గర ఈ సూత్రమున ఇది రాయాల్సి వస్తే ఒకవేళ ఈ సూత్రమునందు అలం అను శబ్దమునకు పర్యాప్తము అనే అర్థములో స్వీకరించవలెను. అయిపోయింది. ఇది అయిన తర్వాత ధ్రువమపాయే అపాదానం, అపాదానే పంచమి. అయిపోయింది. 2 సూత్రాలు. ఏమండి? అంతేకాకుండా ఈ అపాదానే పంచమికి జుగుప్స విరామ ప్రమాదార్థానాం ఉపసంఖ్యానం ఓపికంటే గుర్తుంటే రాయండి, లేకపోతే లేదు. మిగతావన్నీ దేనిలో వస్తున్నాయి? ఇతరార్థానాం భయహేతు, పరాజయ రసోడ, వారణార్థానామీప్సిత. ఇవన్నీ కూడా కర్తు ప్రకృతి భువ ప్రభవ. ఇవన్నీ కూడాను లబ్లోపే కర్మణ్యధికరణేచ. ఇవన్నీ కూడా మీరు పంచమిలో చూసినట్టు ఇవ్వండి. లబ్లోపే కర్మణ్యధికరణేచ అంటే పంచమితో పాటు అధికరణము కూడా వస్తుంది. ఇది కూడా అక్కడ చదువుకోవాలి మీరు. ఇందాక అడిగిన 3వ ప్రశ్నలో ఈ సూత్రం కూడా వస్తుంది. ఇది భువ ప్రభవ అనేటటువంటి వార్తికంతో సహా. ఇట్లా ఇది ప్రధానమైనవి. తర్వాత పంచమి తర్వాత షష్ఠికి వెళ్దాం. షష్ఠి శేషే, షష్ఠి హేతు ప్రయాగే అయిపోయింది. తర్వాత సప్తమిలోకి వస్తే ఆధారో అధికరణం, సప్తమ్యధికరణేచ యస్య చ భావేన భావలక్షణం. ఇక్కడ దాకా ఈ 3 సూత్రాలు సప్తమి సూత్రాలకి అత్యంత ప్రధానమైనటువంటి సూత్రాలు. ఇది అయిన తర్వాత ఒక్కసారి ఈ స్క్రీన్ చూడండి. మీరు పై మాటలు వదిలేసేయండి. లక్షణాలు అనే ఒక హెడ్డింగ్ పెట్టా చూడండి ఒక్కసారి. ధాత్వర్థ వ్యాపారాశ్రయత్వం, కర్తృత్వం. ఎన్ని వాక్యాలు ఉన్నామో ఇక్కడ చూడండి ఒకసారి. 6 ఉన్నాయండి. దేనికి సంబంధించినవి అవి? కర్త కర్మ కరణం సంప్రదాన కారకాల విభక్తులు. ఒక ముక్కలో చెప్పచ్చు కదా కారకానికి సంబంధించినవి అని. సో ఇవి కారకము. ఏ కారకానికైతే ఆ కారకం యొక్క డెఫినిషన్ అమ్మా. ఎట్లా పంచమి విభక్తికి ఏం రాశారు చెప్పండి? సూత్రాలు చెప్పండి. 2 సూత్రాలు. విభాగానుకూల ఆగండి అమ్మా, ఇక్కడ చదవద్దు. పంచమికి ఏమి ఇచ్చాడు సూత్రము, కారక సూత్రము అని అడిగా. ధ్రువమపాయే అపాదానం పంచమి. ధ్రువమపాయే అపాదానం, అది కదా సూత్రం. ధ్రువం అపాయే అపాదానం అంటే దేని నుంచి అయితే ఈ విడిపోయేది చెట్టు ఆకు, ఏది నుంచి అయితే ఏది విడిపోతున్నదో, ఏదైతే విడిపోకుండా అలాగే స్థిరముగా ధ్రువముగా ఉన్నదో ఇగో దానికి అపాదాన సంజ్ఞ అని కదా చెప్పాడు. అవునండి. అవునండి. ఇప్పుడు చెట్టు ఆకు ఇది తీసుకుందాం.
ఏది విడిపోతుంది, ఏది విడిపోకుండా అట్లా ఉంది? విడిపోయింది, చెట్టు అలానే ఉంటుంది, ఆకు చెట్టు విడిపోతుంది. స్థిరంగా ఉంది, ఆకు విడిపోతుంది. అది ఏమండి? విభాగానుకూల వ్యాపారానాశ్రయత్వే సతి విభాగాశ్రయత్వం అపాదానం అన్నాడు. విభాగము పొందటానికి అనుకూల వ్యాపారమును అనాశ్రయే సతి అంటే ఇది ఈ విడిపోనే వ్యాపారంలో అది లేదుగా, ఇది ఆశ్రయిస్తుందా ఇది ఈ చెట్టు? ఆ విభాగాశ్రయత్వం దేని మీద? దీని నుంచి కదా విభాగం అవుతుంది. చెట్టు నుంచి విభాగం అవుతుంది. ఆకు విడిపోవటం అంటే ఏం జరుగుతుంది? విభాగ అనుకూల వ్యాపారం జరుగుతుంది. ఆకు ఇట్లా విడి. ఈ చెట్టు విభాగాశ్రయత్వం ఉంది, విభాగాశ్రయం దానికి ఉంది, కానీ విభాగ అనుకూల వ్యాపార అనాశ్రయత్వం, దాన్ని అపాదానం అన్నాడు అని ఒక లక్షణాన్ని చెప్పారు. ఇంకోటి చూద్దాం, కర్మత్వం అని చూద్దాం. కర్మత్వానికి ఏం చెప్పారు? కారకం ఏం చెప్పారు చెప్పండి? కర్మణ కాదు, కర్మణ అభిప్రాయ సంప్రదాయం కాదు. మనం కర్మకి ఏం చెప్పారండి? కర్తు ఈప్సితమం కర్మ అన్నది కర్మ. ధాతువర్ధ కర్తృనిష్ట వ్యాపారజన్య ఫలాశ్రయత్వం. దేవదత్త గ్రామం గచ్చతి. ధాత్వర్థం ఏమిటి? గమనం, అవునా కదా? మళ్ళీ గమనం అంటే ఏం చెబుతాడు తెలుసా అండి? ఇదేంటి, ఈ ప్రదేశాన్ని వదిలి కాలు తీసి ఉత్తర ప్రదేశానికి చేరేటటువంటి అనేది ఒకటి ఉంది, మళ్ళీ వరుస అదొద్దు ఇప్పుడు, అంత కన్ఫ్యూజన్. ఈ ధాత్వర్థంలో కర్తృనిష్ట వ్యాపారం ఏమిటది? గమనము అనే క్రియ. ఏమండి, ఎవరు వెళ్తున్నాడు? దేవదత్తుడు. ఇందులో ఒక క్రియలో ఏవే ఉంటాయి? రెండు ఉంటాయి. ఒకటి వ్యాపారము, రెండోది ఫలాశ్రయము. కనుక కర్త వ్యాపారాశ్రయుడు. ఆ వ్యాపారము వల్ల కలిగిన ఫలితం ఏమిటి? ఫలం ఏమిటి? కర్మ. గ్రామానికి వెళ్ళటం. ఫలాశ్రయుడిని గ్రామానికి వెళ్ళడం, కనుక ఆ గ్రామానికి కర్మ సంజ్ఞ సిద్ధిస్తుంది. ఇప్పుడు మళ్ళీ చూడండి, ధాత్వర్థ కర్తృనిష్ట వ్యాపార జన్య. ఇవాడి వ్యాపారం, ఆ వ్యాపార అనుకూల వాడు ఎవడంటే కర్త. ఆ కర్త నడుస్తేనే కదా గ్రామం చేరేది. గమన క్రియ ఉంటేనే కదమ్మా వాడు గ్రామానికి చేరేది. అవునండి. కనుక కర్తృనిష్ట, కర్తయందు ఉన్నటువంటి వ్యాపారజన్య గమనము అనే వ్యాపారము వల్ల కలిగిన ఫలితముగా ఫలాశ్రయత్వం, అది కర్మత్వం అన్నాడు. ఇట్లా ఈ 6టికి డెఫినేషన్స్ ఉన్నాయి. ఇవి మీకు నాకు గుర్తుండి పుస్తకంలోనే ఉంటాయి. ఒక్కసారి మీరు మీ ఇది తీయండి, కర్మ ద్వితీయ విభక్తి సూత్రాలు తీయండి. తీసాం సార్. మొదటి సూత్రం చదువమ్మా. కారకే. ఇంకొకటి కర్తురీప్సితమం కర్మ. కర్తుః క్రియయా ఆప్తుం ఇష్టతమం కారకం కర్మ సంజ్ఞం స్యాత్. ఓకే. కర్తుః కిం మాహేష్వస్వం బధ్నాతి. మాషేష్వస్వం బధ్నాతి. కర్మణ ఈప్సిత మాషాః న తు కర్తుః. సమగ్రహణం కిం పయసా ఓదనం. తృతీయ తీయండి ఒకసారి. తృతీయ సాధకతమం స్వతంత్రకర్త. సాధకతమ అది చదవండి. చదవండి. స్వతంత్రకర్తకి కింద క్రియాయాణం స్వతంత్రేణ వివక్షితః అర్థం కర్త స్యాత్. సాధకతమం కరణం కింద క్రియాసిద్ధ ప్రకృష్టోపకారకం, అది మీరు చెప్పింది అదే ఇక్కడ రాశాను నేను, చూడండి. క్రియాసిద్ధ ప్రకృష్టోపకారకం కరణం.
అదే రాశా కదా ఇక్కడ. అవునండి. అట్లా అక్కడ కనపడని కొన్ని మిగతా చోట కలిపి ఒక చోట పోగేసి రాసి ఇచ్చారు అంతే, మీకు అన్నిటికీ ఉపయోగపడటానికి. ఓకే, ఇది నేను కనిపెట్టింది కాదమ్మా, అన్ని పెద్దవాళ్ళు చెప్పినవి. మనం కేవలం వారు ఇచ్చినటువంటిది తీసుకొని అలా అనుసరిస్తే చాలు. ఓకే, ఇక్కడికి అయిపోయింది. అట్లాగే మీకు సూత్రాల్లో డైరెక్ట్ గా ఎక్కడెక్కడ ఇచ్చాడో అక్కడక్కడ తీసేసుకోండి. ఏది ఇందాక అది వస్తే షష్ఠి వస్తుంది, లేకపోతే పంచమి కూడా వస్తుంది, సప్తమి వస్తుంది, ఇవి చెప్పాడు కదా. ఇవి కాకుండా ఎడిషనల్ గా ఇక్కడ కూడా కర్మ ప్రవచనీయాలు ఈ 2 సూత్రాల్లో ఏనాంగ వికార దగ్గర మీకు తృతీయ విభక్తులు ఏనాంగ వికార దగ్గర కూడా వేరే విభక్తులు వచ్చేటటువంటివి ఎందుకు వస్తాయో అక్కడ ఆ స్పెసిఫిక్ రీజన్స్ చెప్తాడో చూడండి. ఏనాంగ వికార అని అంటే అంగముతో చెప్పిన అంగాంగిగా చెప్పినప్పుడు వస్తుంది, లేకపోతే షష్ఠి వస్తుంది అక్కడ. అది ఏది వస్తుందో అక్కడ ఒకసారి చూడండి, ఏనాంగ వికారంలో చూసుకోండి. నమస్వాద సత్య దగ్గర ఇది కనుక ఉపపదముగా చేసుకుంటే ఇది వస్తుంది, ఉపపదముగా కాదనుకోండి ద్వితీయ వస్తుంది. కనుక ఏమండి, దేవదత్తం నమస్కరోమి అనొచ్చు, దేవదత్తాయ నమః అని కూడా అనొచ్చు. కనుక ద్వితీయ వస్తుంది, చతుర్థి కూడా వస్తుంది. అది ఎందుకు వస్తుందో ఒకసారి చూసుకోండి. ఇట్లా నాకు గుర్తొచ్చినవి కొన్ని ఏరి పెట్టాయి ఇక్కడ. ఈ వీటిలలో ఏవేవి ఎక్స్ట్రా వస్తాయి అక్కడ స్పెసిఫిక్ గా చెప్పనివి కాక. అంటే ఎక్కడైతే చతుర్థి చ తృతీయ చ అని ఎక్కడైతే అన్నాడో అవి రాయలేదు ఇక్కడ, ఎందుకంటే ఎట్లాగో చెప్పాడు సూత్రంలోనే. ఇక్కడ అలా చెప్పని వాటి దగ్గర నుంచి చెప్పా. ఓకేనండి, ఇది కొంచెం కావాలి సార్, ఇది మాకు తీసుకోండి స్క్రీన్ షాట్. తీసుకోండి, స్క్రీన్ షాట్ మీరు తీసుకోవాలి, నేనేం తీసుకుంటా. అంటే నేను ల్యాప్టాప్ లో ఉన్నాను అందుకని. గురువు గారు ఈ స్లైడ్స్ అన్ని కొంచెం పోస్ట్ చేయరా, అన్ని ఇంపార్టెంట్ అనిపిస్తున్నాయి. అన్ని వచ్చేసాయండి మన గ్రూప్ లోకి. వచ్చాయి కానివ్వండి, అవి స్కాటర్డ్ గా ఉన్నాయి, ఒక చోటగా లేవు అన్ని, అందుకని ప్రాబ్లం. అంతేనా? 5 నిమిషాల క్లాస్ అయిన 5 నిమిషాల్లో మీకు వస్తాయి చాలా. ఓకేనండి, థ్యాంక్ యూ. అన్ని గ్యాదర్ చేసుకుని ప్రింట్అవుట్ తీసి పెట్టుకున్నాం మేము. మంచి ఇంకా ఒక ముఖ్యమైన విషయం మనం చెప్పుకోవాల్సింది ఉంది. ఏమిటవి? 20 నుంచి 34 వరకు. ఇంకా నెక్స్ట్ చెప్పాలండి. ఇది 4th క్వశ్చన్ గురువు గారు. షష్ఠి విభక్తో నిర్దిష్ట సూత్రాన్ని వివృణత అని ఇచ్చారు. ఆ షష్ఠి విభక్తులు చాలా ఉన్నాయి కదా గురుగారు, అన్ని రాయాలి. 2 మార్క్స్ విభక్తి మాత్రమే వచ్చేది రాయాలి. అదే కరెక్టే. నాకు షష్ఠి విభక్తో నిర్దిష్ట సూత్రాన్ని వివృణత, అది 2 మార్క్స్ క్వశ్చన్ గురుగారు. చెప్పండి, ఏం చెప్తారు? అది 2 మార్క్స్ క్వశ్చన్. అంటే 26 ఏమో ఉన్నాయి కదా, సూత్రాలు చాలా ఉన్నాయి, అన్ని రాయాలి అంటారా? ఎందుకు అన్ని రాయాలంటారు? నిర్దిష్ట సూత్రాన్ని అంటే అన్ని సూత్రాలు మాత్రమే. వివృణత అన్నారు కదా, మరి వివరణ కూడా ఇవ్వాలి. వివరణ ఎగ్జాంపుల్స్ అలా ఇవ్వాలా అని. 26, 27 చాలా ఉన్నాయి. ఈ పేపరే అర్థం కాలేదు నాకైతే. 2 మార్క్స్ క్వశ్చన్. పాపం మొన్న ఎవరో అన్ని రాయాలంటే రాయటం కష్టంగానే ఉంది ఇది. నేను అడిగాను. సారీ అండి, నిజంగా నాకు అదే అనిపించింది పొద్దున్న స్టార్ట్ చేసిన తర్వాత. అమ్మ ఏంటి ఇంత ఇలా ఉంది, ఇన్ని సూత్రాలు ఎక్కడ రాయాలి అని. వివృణత అంటే ఎక్స్ప్లెయిన్ చేయాలా, ఉదాహరణలు రాయాలా? ప్రశ్న. షష్ఠి విభక్తో నిర్దిష్ట సూత్రాన్ని వివృణత.
నేనైతే షష్ఠీ హేతు ప్రయోగే షష్ట్యత్యనర్థ ప్రత్యయేన సర్వనామ తృతీయాచ ఈ 3 రాసే చూరుకుంటారు. నిర్దిష్ట అని చెప్పారు. షష్ఠీ శేషే నిర్దిష్టమైనది, హేతు ప్రయోగంలో నిర్దిష్టమైనది, సర్వనామ తృతీయాచ అన్నాడు కాబట్టి సర్వనామంలో నిర్దిష్టమైనది. అంటే ఏంటి గురువు గారు నిర్దిష్టమైనది అంటే? అర్థం కాలేదు. చెప్పబడినది అనమ్మా. ఈ 3 సూత్రాలు రాసి కొంచెం వివరంగా వదిలేండి, చూద్దాం ఏమవుతుందో. సరే అమ్మయ్యా, టెన్షన్ తగ్గిందమ్మా. అది కాదు సార్, అంటే ఈ క్వశ్చన్ ఎట్లా అర్థం చేసుకోవాలి అని. ఏది షష్ఠీ విభక్తం నిర్దిష్ట సూత్రాన్ని అంటే ఏ రకంగా అర్థం చేసుకోవాలి? షష్ఠీ విభక్తిని షష్ఠీ విభక్తిలో నిర్దిష్టము. ఏం నిర్దిష్టము? షష్ఠీ విభక్తి నిర్దిష్టం చేసినవి. షష్ఠీ విభక్తిని వివరించే నిర్దిష్టంగా చెప్పే ఈ సూత్రం వల్ల షష్ఠి వస్తుందని చెబుతున్న సూత్రాలు ఏమిటంటే, మొదటి షష్ఠి శేషే. ఇక్కడ శేషమునకు అంటే అన్య ఇతర కారకములతో చెప్పబడినటువంటి దానిని శేష శబ్దముతో చెప్పాడని, దానికి షష్ఠి వస్తుందని, దాన్ని సంబంధ షష్ఠి అంటారని లేక శేష షష్ఠి అంటారని రాసేయండి. వివృణత అన్న దాని కింద వృత్తి రాస్తే సరిపోతుంది కదా గురుగారు? అంతే, తెలుగులో. ఇక్కడ నో ప్రాబ్లం, ఎలా అయినా పర్లేదు. మీకు ఏది వీలైతే అది రాయండి అమ్మా. ఫస్ట్ 3 హేతు ప్రయోగే నిమిత్త పర్యాయ ప్రయోగే సర్వసా ప్రాయ దర్శనం. ఒక్క నిమిషం పాస్ చేస్తున్నాను రికార్డింగ్. మనకి ఇంకేం రాయాలో తెలియలేదు. షష్ఠి ఏవి నిర్దిష్టం చేస్తున్నాయంటే షష్ఠి శేషే చెప్తోంది. తర్వాత ఇంకోటి ఇప్పుడు ఎవరైనా చెప్పుకున్నాం కదా షష్ఠి విభక్తిలో, ఏమిటవి? షష్ఠి హేతు ప్రయోగే తర్వాత సర్వనామ స్తుతియాచ ఈ 3 రాశాము. ఇది అయిన తర్వాత ఏమంటారు? కాసేపు పంచమ్య సప్తమిలోనే వస్తుంది ఇది. ఇక షష్ఠి చానాదరే ఒకటి కనబడి చూడండి ఇక్కడ. 2.3.38 కనబడిందా? అంటే ఏంటి? అనాదర షష్ఠి అని కూడా ఒకటి ఉందండి. ఈ సూత్రం రాయగలిగితే రాయండి, అయితే లేదు. అట్లాగే కొన్ని ఉపపద షష్ఠులు ఉంటాయండి. తర్వాత కారక షష్ఠి లేదండి. కానీ కారక స్థానములో షష్ఠీ విభక్తిని విభిచ్చినట్లయితే దాన్ని కారక షష్ఠి అని అంటారు, కానీ అది కారక షష్ఠి కాదు. 4 మాటలు తెలుగులో రాసి పడేయండి. అర్థమైందమ్మా? అన్నీ గుర్తొచ్చినా రాకపోయినా మీకు గుర్తొచ్చినవన్నీ రాసేయండి. అంటే ఈ అమ్మాయికి ఈ వివరాలు తెలుసు కానీ ఇక్కడ రాయలేదు, కానీ ఇది ఒకటి ఉందని తెలుసుగా మనకి. అంతవరకు చెప్పాంగా గురువు గారికి. ఇక్కడ తర్వాత క్వశ్చన్ 5th క్వశ్చన్ గురువు గారు, అది కూడా 2 మార్క్స్ క్వశ్చన్. మీరు అక్కడ ఇచ్చిన దానిలో అక్కడ ఇచ్చిన దాన్ని బట్టి మీరు 2 మార్క్స్ క్వశ్చన్ 10 మార్క్స్ క్వశ్చన్ అని క్లాసిఫికేషన్ చేయకండి. వాళ్ళు మీ చేత సిలబస్ చదివటం ప్రధానమైన లక్ష్యంగా పెట్టుకుని ఇవ్వబడింది, కానీ మార్కులతో మార్కుల కొలతని బట్టి క్వశ్చన్ కుంచడమో చేయలేదు. ఈ అధికరణ కారక సంబంధ సూత్రాన్ని సోదాహరణం వ్యాఖ్యాత. ఆధారో అధికరణం సత్యం అధికరణేచ. అవి రెండేనా అండి? నేను మొత్తం అనుకున్నానే. మీరు అనుకుంటే నాకేం అభ్యంతరం లేదు. నేను మీకు శ్రీరామ పెట్టిన వెంటనే చెప్పింది ఏమిటి? ముఖ్యమైన ప్రధానమైన సూత్రాలు ప్రతి విభక్తికి 2, 3 చొప్పున 15 నుంచి 18 సూత్రాలు వస్తాయి. ఇవి మాత్రం గట్టిగా వృత్తి అర్థముతో, వృత్తి బయట చేయమనట్లేదు, వృత్తి అర్థముతో దళ సార్థక్యముతో నేర్చుకోండి. దళ సార్థక్యముతో అంటే ఏమిటి అని మళ్ళీ ఓ ప్రశ్న వేస్తారుగా మీరు. వేరే అంటే అందులో ఉన్న ప్రతి పదము ఎందుకు అన్నది అర్థం చేసుకోవాలి, దాని ఉపయోగం ఏంటి పైకి చెప్పకపోయినా మనసులో వెళ్తుంది. అంతేనా అండి?
అంతేగా మెదులుతుంది సారు, నాకు తెలుసు. ఆ పదం లేకపోతే ఏమవుతుంది? ఇంకా వస్తున్నా, అక్కడికే తీసుకెళ్తున్నా. ఇగోండి, కర్తురీప్సితమం కర్మ, ఇది మీకు పంపించాను ఇవాళ. ఇప్పుడు నేను చదువుతాను, దయచేసి మధ్యలో నన్ను డిస్టర్బ్ చేయకండి. కర్తురీప్సితమం కర్మ, కర్మ సంజ్ఞను విధించే సూత్రము ఇది. తరువాత కర్తుహు ఈ క్రియ, కర్తుహు ఈప్సితమం కర్మ అంటే కర్తకి ఆ క్రియ యందు ఈప్సితమయమైనది ఏదైతే ఉన్నదో దానికి కర్మ సంజ్ఞ ప్రవర్తిస్తుంది. నేను ఈ మాట ఎక్కడి నుంచి చెప్పాను? కర్తుహు క్రియయా ఆప్తుమిష్టతమం కారకం కర్మ సంజ్ఞం స్యాత్ అనే వాక్యానికి కర్తకి క్రియ యందు అత్యంతమైన ఆప్తమైన ఇష్టతమమైనటువంటి కారకమునకు కర్మ సంజ్ఞ వస్తుంది. ఈ సూత్రమునందు కర్తృ శబ్దం యొక్క ఆవశ్యకత ఏమిటి? మీరు వృత్తిని ఫాలో అవుతూ ఉండండి, సంస్కృతంలోది. ఈ సూత్రమునందు కర్తుహు అనే శబ్దము యొక్క ఆవశ్యకత ఏమిటి అన్నప్పుడు మాశేష అశ్వం బధ్నాతి అనేటటువంటి ఉదాహరణలో అశ్వమునకు మాషములు ఇష్టము. బంధన క్రియలో కర్త ఎవరు అంటే దేవదత్తుడు. కానీ దేవదత్తుడికి ఇష్టతమమైనటువంటిది అశ్వము, మాషములు కాదు. ఈ బంధన క్రియలో దేవదత్తుడి కర్తుకి ఈప్సితతమైనది ఏమిటయ్యా అంటే అశ్వము. కనుక అశ్వమునకు ద్వితీయ కర్మ సంజ్ఞ ప్రవర్తించింది. కానీ కర్మ సంజ్ఞ ప్రవర్తించిన దానికి ఆప్తతమైనటువంటిది మాషములైనప్పటికీ దానికి ద్వితీయ విభక్తి రాలేదు. కారణం ఏంటంటే కర్తుహు ఎవరి కర్తకి ఈప్సితమైనది అని సూత్రమునందు ఉండటము వలన మాష శబ్దమునకు కర్మకారకం సిద్ధించలేదు. తర్వాత కర్మణ ఈప్సిత మాష నతు కర్త అన్నాడు. అదే చెప్పాడు, మళ్ళీ అదే వాక్యాన్ని తెలుగులో ఎక్కువసేపు చెప్పారు. తర్వాత ఇందులో ఈప్సితము అనకుండా ఈప్సిత తమము అని తమ ప్రత్యయ గ్రహణము దేనికి అంటే పయసా ఓదనం భుంక్తే, బాలుడు ప్రధానముగా తినవలసింది అన్నము, కానీ పాలతో కలిపితే కానీ అన్నము తినడు. కనుక పాలు కూడా అతనికి ఇష్టమే అయినప్పటికీ ప్రధానమైన కర్మ ఈ తమపు గ్రహణం వల్ల ప్రధానమైన కర్మకు మాత్రమే కర్మకారకం వస్తుంది. ప్రధానమైనటువంటి కర్మ అయినప్పటికీ పయసుకి కర్మ సంజ్ఞ ప్రవర్తించక దాని సాధనముగా స్వీకరించి పయస అని చెప్పి తృతీయ విభక్తి వచ్చింది. కర్మణ్యేచ్చనువృత్తో పునః కర్మగ్రహణం ఆధార నివృత్త్యర్థం. ఇక కర్తురీప్సితమం కర్మ అనే ఈ సూత్రమునందు కర్మ అనే పద ప్రయోగం యొక్క ఆవశ్యకత, దీనికి పూర్వ సూత్రమైన అధిశీంస్తాసాం కర్మ అనేటటువంటి సూత్రము నుంచి కర్మ శబ్దమును అనువృత్తిగా తెచ్చుకొనుటకు అవకాశం ఉన్నట్లుంది. అలా తెచ్చుకున్న ఎడల కర్మ అనగా కేవలము అధి షీన్ ఆస అనేటటువంటి ధాతువులతో సంబంధం ఉన్నటువంటి అధికరణాలకి మాత్రమే కర్మ సంజ్ఞ వస్తుంది. కనుక గృహం ప్రవిశతి ఇత్యాది చోట్ల ఈ అధిశీంస్తాసాం కర్మ అనే సూత్రము ప్రవర్తించదు. కాబట్టి ఈ కర్మ శబ్దము ద్వారా అధిశీంస్తాసాం కర్మ అనేటటువంటి సూత్రములో ఉన్నటువంటి కర్మ సంజ్ఞని నివృత్తి చేయుట కొరకు కర్మ కూడా అవసరము. స్వస్తి. నేను రాసిందంతా ఏం రాశానండి? వృత్తిని తెలుగులో చెప్పా. మీకు కొత్తగా ఏమైనా చెప్పానా? లేదండి. అంతేనండి, అంతే అర్థమైంది, అంతే అంతే. సరిపోయిందా అండి? అంటే వృత్తిని మనం ఎలా హ్యాండిల్ చేయాలి పరీక్షలో అని మీకు అర్థమైందా? అర్థమైంది. కనుక ఇవాళ పంపించిన 14 పేజీల యొక్క ఆవశ్యకత అర్థమైనదా? అర్థమైంది సార్. అర్థమైంది. మరి చదువుదామా? ఇదేదో మోడీ గారు అన్నట్టు ఓటు దాలేంగే క్యా కరేంగే క్యా అన్నట్లు చదువుదామా, నేర్చుకుందామా, వద్దా? ప్రోగత సూత్రాన్ని అంటే అర్థం ఏంటి గురువు గారు?
ఏదమ్మా? ప్రోక్త సూత్రాణి. ప్రోక్త చెప్పబడినటువంటి. ప్రోక్త ఓకే అంటే చెప్పటం అండి. చెప్పబడినటువంటి చెప్పబడినటువంటి నిర్దేశితం అన్న ప్రోక్తం అన్న. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఇంకోటండి, మీ అందరికి నాగరలిపి చదవటం వచ్చుగా? వచ్చండి, కాకపోతే వీళ్ళు కానీ వీళ్ళు చేత్తో రాస్తే రాసిస్తే మాత్రం కొంచెం కొంచెం కష్టం. చేత్తో రాస్తే అర్థం కావడం లేదు కొంచెం. అది ప్రింట్ కొంచెం అయితే కష్టం. కరెక్ట్ గా ఉంటుంది. మీకు ఒకవేళ ఆ చేత్తో రాసినది పరీక్షలో అర్థం కాకపోతే నిలబడి ఇన్విజిలేటర్ గారిని పిలిచి ఈ రాత నాకు అర్థము కాలేదు, ఇది చదివి వినిపించండి అని మొహమాట పడకుండా, సిగ్గుపడకుండా లేచి అడగండి, చెప్తారు వాళ్ళు. లేదా ఈ లోపల వెనకాల కూర్చున్న లక్ష్మారెడ్డి గారు, లహరి గారు, ప్రసాద్ గారు ఇదమ్మా అని చెప్పి గట్టిగా చెప్పేస్తారు, పని అయిపోతుంది. అప్పుడు గబగబా మీరు తెలుగులో పక్కన రాసేస్తారు. రావాలి కదా సార్ మేము. వస్తాయమ్మా, మీరు అనవసరంగా భయపడకండి. అయ్యో బాబు టెన్షన్ గా ఉంది. టెన్షన్ ఓ పని చేయండి, వేరుశనగ పప్పులు పక్కన పెట్టుకుని చదవటం అయిపోయిన తర్వాత ఒక్కొక్కటి నోట్లో వేసి టెన్షన్ పడండి. డిన్నర్ ఎలా ప్లాన్ చేయాలి? మాకు చిన్నప్పుడు చెప్పేవాళ్ళు షన్ టెన్షన్ టు గెట్ పెన్షన్ అని. షన్ టెన్షన్ వదిలేసాయి, టు గెట్ పెన్షన్. అట్లా. ఇక ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉండిపోయిందమ్మా, అది చెప్పేస్తే ఇవాళ పాఠం మనం ఆపుకోవచ్చు. ఇవి అప్పుడప్పుడు కూర్చుని పోగేసి రాసుకున్నామండి, అందుకని వెతుక్కోవాలి ఏది ఎక్కడ పెట్టానా అని నేను. ఇప్పుడు ప్రథమా విభక్తి ఇచ్చాడు అనుకోండి అమ్మా. ప్రథమా విభక్తి ఇస్తే ఏదో కృష్ణ అన్నాడు. కృష్ణ అను ప్రయోగమునందు మీరు గమనించండి, ఇక్కడ కొన్ని బోల్డ్లో ఉన్నాయి, కొన్ని లైట్ గా ఉన్నాయి. అది గమనించారా? ఈ బోల్డ్ గా ఉన్నవి స్టాండర్డ్ ఫార్మెట్, లైట్ గా ఉన్న వాటి దగ్గరే మారతాయి. రైట్. కృష్ణ అనుప్రయోగమునందు కృష్ణ శబ్దము కంటే, ఇంకోటి ఉచ్చైహరించాడు, ఉచ్చైహి శబ్దము కంటే అని రాస్తాం. ప్రాతిపదికార్థలింగ పరిమాణ వచన మాత్రే ప్రథమ అనే సూత్రము చేత కృష్ణ శబ్దం దేనికి నిదర్శిస్తోంది? ప్రాతిపదికార్థాన్ని చెప్తోంది. అదే తటం తటి తటహ తటం తటి అన్నాను అనుకోండి, అప్పుడు ఏం చెప్పాలి అంటే, అప్పుడు కాదు, లింగ వచన మాత్రే ప్రథమ అటు చేత అదే కాసేపు ద్రోణో వ్రీహి అని అనుకో, ద్రోణో వ్రీహి. వినండి అమ్మా, మధ్యలో మాట్లాడద్దు, అసలే నాకు కన్ఫ్యూజన్. మళ్ళీ మీరు మాట్లాడనుకోండి అయోమయం కలుస్తుంది. దానికి కన్ఫ్యూజన్ ప్లస్ అయోమయం, చివరికి వచ్చేది ఏమిటి? అంధకారం. అది రానికండి, ఒక్క నిమిషం ఉండండి. ద్రోణో సమస్య లేదు, మేము మాట్లాడేది. కోమల గారు మ్యూట్ చేసుకోండి అమ్మా. ద్రోణో వ్రీహి అనే ప్రయోగమునందు ద్రోణ శబ్దము కంటే జాగ్రత్తగా వినండి, ఇక్కడ ప్రాతిపదికార్థలింగ పరిమాణ వచన మాత్రే ప్రథమ అను సూత్రము చేత పరిమాణ మాత్రే ప్రథమా విభక్తి చేయగా ద్రోణ అనే రూపము ఏర్పడినది. అయిపోయింది ప్రథమ విభక్తికి. ఇక ద్వితీయ నుంచి సప్తమి వరకు స్టాండర్డ్ ఏంటది? రామేణ బాణేన హతో వాలి అను ప్రయోగమునందు ఏం సూత్రం వస్తుంది అక్కడ? ఆగండమ్మా.
ఆ ఇచ్చిన సూత్రము రామేణ బాణేన హతో వాలి ఇచ్చాడు అనుకోండి, కాసేపు దేని కింద అండర్లైన్ చేశాడు అని చూడండి. రామానికి అండర్లైన్ చేశాడా, బాణానికి అండర్లైన్ చేశాడా అని. ఇప్పుడు నేను బాణమునకు అండర్లైన్ చేసింది చెబుతున్నా. రైట్. రామేణ బాణేన హతో వాలి అనే ప్రయోగమునందు సాధకతమం కరణం అను సూత్రము చేత బాణ శబ్దమునకు ఏం సంజ్ఞ ప్రవర్తించింది? తృతీయ ఏ సంజ్ఞ? కరణ సంజ్ఞ ప్రవర్తించినది. అందువలన కర్తృకరణయో తృతీయ అను సూత్రము చేత బాణ శబ్దము కంటే తృతీయ విభక్తి వచ్చి బాణేన అను రూపము ఏర్పడినది. ఈ బాణేన అను రూపము ఏర్పడినది అని రాసిన సంతోషమే. లేదండి, తృతీయ విభక్తి వచ్చి ఏకవచనములో ఉన్నది కనుక విభక్తి వచ్చి అని రాయొచ్చు. ఇది రాసినా రాయకపోయినా నష్టము లేదు. ఫలానా తృతీయ విభక్తి వచ్చి, కోమల గారు మ్యూట్ చేసుకుని వచ్చి బాణేన అను రూపము ఏర్పడినది. అంటే ఏం చేశాం మనము? మొదటి వాక్యములో సంజ్ఞ ఎట్లా ప్రవర్తించిందో తెలిపాం. రెండవ వాక్యంలో విభక్తి రూపము ఎట్లా ఏర్పడిందో చెప్పాం. ఇలా విభక్తుల్ని సరి చేసుకోవాలి. సంజ్ఞ విధించిన తర్వాత ఇక్కడ ఒక మాట మర్చిపోకుండా రాయాల్సింది ఏంటంటే, అనభిహితమైనప్పుడే విభక్తి వస్తుంది కనుక ఏమండి ఇక్కడ అందువలన ఇది ఎక్కడున్నా అందువలన కర్మణ అధికరణ సంజ్ఞ క్రియతో అభిహితము కానందున అనభిహితే అను సూత్రము చేత. తర్వాత మళ్ళీ ఈ సూత్రం ఏంటి ఇక్కడ? కర్తృకరణయో తృతీయ అను సూత్రము చేత శబ్దము కంటే ఫలానా ఫలానా వ్యక్తి రూపం ఏర్పడినది. అయిపోయింది. ఇది రాయాలి. ఒకవేళ ఉపపదం ఉందనుకోండి, ఉపపదం ఉంటే ఇచ్చిన వాక్యమునందు ప్రయోగం చేత సూత్రము చేత కర్మ సంజ్ఞ ప్రవర్తించినది, ఇక సంజ్ఞలు ప్రవర్తించవు. అంటే కారక సంజ్ఞలు రావు. ఇంకా అప్పుడు ఏం రాయాలి? ఫలానా సూత్రము చేత ఉపపదమైనటు ఈ ఫలానా పదము ఉపపదముగా ఉన్నది కనుక అని డైరెక్ట్ గా ఫలానా సూత్రము చేత ఏది నమ స్వాహ సదరలం సూత్రము చేత ఈ శబ్దము కంటే చతుర్థి విభక్తి వచ్చి కృష్ణాయ నమః, లక్ష్మ్యై నమః, గురవే నమః, హరయే నమః, తుభ్యం నమః, తస్మై నమః, మీ ఇష్టం అని రాస్తారు. అయిపోతుంది. ఇది ప్యాటర్న్ మీకు రాసేందుకు. ఇంకా ఏమన్నా ఉంటే అడగండి. ఇంకొకటి చూపిస్తానండి. మీరు టైం ఇస్తారా? 5 నిమిషాలు, 5 minutes. ఓకే అండి.
అనుమతిస్తేనే చెప్తానండి, లేకపోతే చెప్పనండి. సరే గురుగారు. అయ్యో అస్తు మహోదయ. లాస్ట్ టైం బ్యాచ్ లో ఆర్వీఆర్కే శాస్త్రి గారని, ప్రొఫెసర్ ఆర్వీఆర్కే శాస్త్రి గారు, వారు కారక ప్రకరణం పాఠాలు చెప్పారు. నా వీడియోస్ లో, గత సంవత్సరం వీడియోస్ లో కారక ప్రకరణము, సమాస ప్రకరణము కలిపి 41 వీడియోలు ఉన్నటువంటి ప్లేలిస్ట్ ఒకటి ఉంది. అందులో వారు చెప్పారు ఈ సూత్రాలన్నీ. వారు అప్పుడు ఆ బ్యాచ్ వాళ్ళకి తయారు చేసి ఇచ్చినటువంటి ఒక టేబుల్, అది మీకు కూడా పంచుతున్నా. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే దాన్ని యాక్చువల్గా వీటిని తెలుగులో రాస్తున్నా, ఈ సంస్కృత లిపిలో కాకుండా తెలుగు లిపిలో రాస్తున్నా. ఒకవేళ రాయటం పూర్తయిపోతే అది పంపిస్తా, లేకపోతే ఇదే పంపిస్తా, నాకు టైం లేకపోతే. చూద్దాం. అందుకని ఇది వెంటనే పంచట్లేదు. మీరు ఎంత బాగా చెప్పారో చూడండి ఇక్కడ. ఇప్పుడు నేను చెప్పిన ఫార్మాట్ గుర్తుంది కదండి మీకు? ఇగో ఉదాహరణ, సంజ్ఞా సూత్రము, విభక్తి సూత్రము, వివరణము. ఉచ్చై కృష్ణ శ్రీ జ్ఞానం ప్రాతిపదికార్థలింగ మధురవర్ణమానవచన మాత్రే ప్రథమ ప్రాతిపదికార్థే ఉచ్చై కృష్ణ శ్రీ జ్ఞానం తట తటం తటి ప్రాతిపదికార్థలింగ వచన మాత్రే ప్రథమ లింగమాత్రాధిక్యే ద్రోణో వ్రీహి ప్రాతిపదికార్థలింగ వచన మాత్రే ప్రణమ పరిమాణ మాత్రే వచన మాత్రే. ఇట్లా ఇచ్చారు. ద్వితీయ విభక్తికి వచ్చారు. చూడండి ఏం రాయాలి? మాసేషు అశ్వం బధ్నాతి కర్తురీప్సిత తమం కర్మ ఇది కర్మ సంజ్ఞ కర్మణి ద్వితీయ ఇది ద్వితీయ విభక్తి కర్తునిష్ట క్రియాయ ఆప్తుమిష్టతమం అశ్వం. కర్తునిష్ట క్రియలో ఆ కర్తకు ఆ ఇష్టతమైనటువంటి, పొందుటకు ఇష్టతమైనటువంటిది అశ్వము కనుక అని రాస్తారు. కర్తునిష్ట క్రియాయ ఆప్తుతమమిష్టం. ఇక్కడ ఏమన్నారు? గ్రామం గచ్చన్ తృణం స్పృశతి, తృణం అండర్లైన్ చేశారు. ఇది ఏ సూత్రము ద్వారా దీనికి కారక సంజ్ఞ వస్తుంది? తదా యుక్తం చ అనీప్సితం కర్మణి ద్వితీయ అనీప్సితం కారకం. ఇట్లా ఆయన అన్ని విభక్తులకి కూడా మీకు వృత్తిలో ఇచ్చినటువంటి ఉదాహరణలన్నిటికీ కూడా 240కి రాసిచ్చారు. ముందు అసలు వారికి జేజేలు చెప్పుకోవాలి కదండి మనం. గురుగారు అవునండి, నిజంగా ఇది పెట్టేయండి సార్, సార్. తర్వాత ట్రాన్స్లేషన్ పెట్టుకోవచ్చు. ఇది పెట్టండి గురుగారు, మాకు అర్థమవుతుంది. అలా కాదు, ఆ మాట అలా బతిలాడించుకుని పెడదామని ఆపే. ఇచ్చేస్తాం ఇప్పుడే కాసేపట్లో. అంటే ఇందాకనే వెతుకుతుంటే దొరికింది, అది పెట్టేస్తా, ఇప్పుడే పంపిస్తా. పెద్ద విషయం ఇవన్నీ దాచుకునేవి కాదమ్మా. టెక్స్ట్ ఫైల్ అయితే ట్రాన్స్లేషన్ ఇది ఈజీ అండి. ఏమండి? టెక్స్ట్ ఫైల్ అయితే డైరెక్ట్ ట్రాన్స్లేషన్ చేసుకోవచ్చు. ఏదండి మళ్ళీ చెప్పండి, వినపడలే. అదే అండి, టెక్స్ట్ ఫైల్ అయితే డైరెక్ట్ ట్రాన్స్లేషన్ చేయొచ్చు అంటారండి. వర్డ్ ఫైల్ అయితే చేస్తారు. దేంట్లోకి ట్రాన్స్లేషన్? ఇంగ్లీష్ లోకి, తెలుగులోకి? తెలుగు చేయొచ్చు. అసలు నేను ట్రాన్స్లేట్ చెయ్యట్లేదు. నేను వినండి, నేను ట్రాన్స్లేట్, ఒక అవకాశం ఇవ్వండి. ట్రాన్స్లేట్ చెయ్యట్లేదు, ట్రాన్స్లిటరేట్ చేస్తున్నా. ఉన్నది ఉన్నట్లు తెలుగులో తెలుగు భాష, తెలుగు లిపిలోకి మారుస్తున్నా. తెలుగు తాత్పర్యం రాయట్లేదు, రాయను కూడా. ఒకటి. రెండోది, ఆ టేబుల్ డిఫరెంట్ షేప్స్ లోకి మార్చారు. యూనిఫామ్ టేబుల్ ఫార్మెట్ లో లేదు. కొన్ని చోట్ల క్లబ్ చేశారు, కొన్ని చోట్ల మెర్జ్ చేశారు, కొన్ని చోట్ల విడగొట్టారు. అట్లా అందుకని
మనకు కష్టం ఉండే ఉంటుంది. టూల్స్ లో అవి చేస్తే నానా బీభత్సంగా మారిపోయినాయి. చూసేసి అవన్నీ ఆ ప్రయత్నాలన్నీ అయిపోయినాయి. కనుక సెల్ బై సెల్ చేయాల్సి వస్తుంది, చేస్తున్నా. సర్లేండి. ఇప్పుడు తృతీయ అయిపోయింది, చతుర్థి సంప్రదానం చివరి దాకా వచ్చా. ఇంకా కొంచెం ఉంది. చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి చేయాలి. చేస్తా, తొందర ఏం లేదు. ఇది పంపిస్తానండి. సర్లేండి. ఇంట్లో ఇప్పుడు మీకు మీరు చూపించిన టేబుల్స్ అన్ని కొంచెం పెట్టండి సార్, మళ్ళీ ఒకే చోట. ఏ టేబుల్స్ వశిష్ఠ అండి? గారు మీరు చూపించారు కదా, మొదటి నుంచి చాలా టేబుల్స్ చూపించారు కదా, అది ఇంతకుముందు ఇచ్చారు, కానీ అవన్నీ డిఫరెంట్ లొకేషన్స్. ఏదండి ఇవ్వండి, స్లైడ్స్ అండి, ప్రెజెంటేషన్ స్లైడ్స్. నాకు అర్థం కాలే. ఇప్పుడు ఇవాళ మీరు చూపించిన ప్రెజెంటేషన్ స్లైడ్స్ పెట్టమంటున్నారు. ప్రెజెంటేషన్ స్లైడ్స్ అవును, అవి పెట్టమంటారు అంతే కదా. అదే అడుగుతున్నారు. అంటే అదే ఒక సంజ్ఞా ప్రకరణ సూత్రాలు, కారక ప్రకరణ సూత్రాలు అవే కదా. అవేనండి, అవేనండి, అవే. అవి మీ వాట్సాప్ లో ఉన్నాయి. ఉన్నాయండి, వెనక్కి వెళ్ళి తెచ్చుకోవాలి. ఒక్క చోటగా లేవండి అవన్నీ, ఒక్క చోటగా ఇవి ఉన్నాయి. బాగుంది ఇది. అవి పీపీటీ ఫామ్ లో ఉంటే బెటర్ అని వాళ్ళ ఉద్దేశం. ఒకసారి వాట్సాప్ ఓపెన్ చేయండి తండ్రి. ఇప్పుడు పంపించారు సార్ మొత్తం. ఇప్పుడు 15 పేజెస్ పంపించారు. వాట్సాప్ లో వెతుక్కునండి. మళ్ళీ ఒకసారి పంపించండి. నాది వాట్సాప్ లోంచి వెతుక్కుని వేరే వాట్సాప్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఫార్వర్డ్ చేసుకుంటే అక్కడ మీకు లంసం కనిపిస్తాయి. అవి ప్రింట్అవుట్ తీసుకుంటే బాగుంటది. మేము చేస్తున్న పని అది. మీరు చేసిన మాకు పంపించండి కవిశ్రీ. మీరు చేస్తే పెట్టి ఏమంటారండి కవిశ్రీ గారు ఏమన్నారు ఇప్పుడు? సార్ పంపించేశారు ఆల్రెడీ. ఇప్పుడు ఒకసారి చూడండి, వాట్సాప్ లో పంపించారు సార్. పంపింది ఎప్పటికప్పుడు నేను నా పర్సనల్ వాట్సాప్ కి ట్రాన్స్ఫర్ చేసుకున్నా. ఫార్వర్డ్ అక్కడ లంసం ఉన్నాయి, వాటిని ప్రింట్అవుట్ చేసుకుని బంచ్ చేసుకుని పెట్టుకున్నాను. కవిశ్రీ గారు, సార్ ఆల్రెడీ ఇంతకుముందు చూపించిన స్లైడ్స్ అన్ని ఇప్పుడే వాట్సాప్ లో పంపించేశారు ఆల్రెడీ ఒకే చోట. ఇంతకుముందు వచ్చినాయండి, పెట్టినవే. ఇంతకుముందు వచ్చినవే మళ్ళీ పెట్టారు ఈరోజు చూపించారు. అడుగుతుంది కూడా అదే కదా. కవిశ్రీ గారు అడ్వాన్స్ గా ముందు నుంచే జాగ్రత్త పడ్డారు, మనం ఇప్పుడు పడుతున్నాం అంతే. అవి గ్యాదర్ చేసి పెట్టుకోవడం అలవాటు అండి, ఇది హ్యాబిట్. చదవకపోయినా ముందు దాచుకోవడం. సార్ ఎవరన్నా ఒక్కసారి ఈ క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి కదా, ఒకసారి సమరైజ్ చేసి చెప్పగలరా? నాకు అర్థమైంది. 4వ క్వశ్చన్ షష్ఠీ విభక్తి నిర్దేశాన్ని అంటే ఆ విభక్తి ఏం చెప్తుందో మొదటి 3, 4కే మనం రాయాలి. అలాగే తృతీయ కూడా అంతే కదా, మొదటిది. పంచమిలో వైకల్పికంగా ఏమున్నాయో పంచమి విభక్తులు అవి మాత్రం రాయాలి. అలాగే ఎవరన్నా సమరైజ్ చేయగలరా? మనం ఆ పని మల్లీశ్వరి గారికి ఇద్దామండి. అయ్యో బాబు, ఇవ్వండి ఇచ్చేసాం, అయిపోయినాడు. అయ్య బాబాయ్ అన్నారంటే ఒప్పుకున్నట్లు లెక్క. 7 క్వశ్చన్స్ ఉన్నాయి, 7 నిమిషాల్లో కంప్లీట్ చేయండి అమ్మా. 7 కాబట్టి 14 నిమిషాలు తీసుకోవాలి. నేను మంచివాడిని కాదు, ఇంకో 2 నిమిషాలు ఎక్కువ ఇస్తున్నా. అంటే దాని అర్థం మీరు తెలుగులో అడుగుతున్నారు అంతేనా అండి? కాదండి, ఇప్పుడు అంతకు ముందు ఎవరో అన్నారు కదా, ఈ ఫలానా ఇదంతా రాయాలి, నేను 10 పేజీలు రాశాను అన్నారు. ఎవరు? శ్యామల గారు. లేదు, ఈ విభక్తి మొదటి మూడు దానిలో ఉన్నాయి, ఈ 3 వాటికి వృత్తి ఉదాహరణలు రాసి మన సొంత మాటల్లో రాస్తే సరిపోతుంది అని అన్నారు. అవును. అలాంటిది ఈ మొత్తం ఒకసారి సమ్మరైజ్ చేయమంటున్నాను. మల్లేశ్వర్ గారు అన్ని ప్రశ్నలు. ఇప్పుడు ఈ రెండోది ఉంది కదండి, రెండో క్వశ్చన్ లో ఆవిడ స్పెసిఫిక్ గా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఫస్ట్ సూత్రం ఇచ్చి ఆఖరి సూత్రం ఇచ్చి ఇవన్నీ రాయండి అన్నారు. చదవండి అది. కర్మణ యం అభిప్రైతి ఇది సూత్రధారభ్య. ఫస్ట్ నుంచి లాస్ట్ మొత్తం అన్ని రాయమన్నారు. మొత్తం అన్ని స్పెసిఫిక్ గా రాయమన్నారు. అన్నప్పుడు అవి మొత్తం రాయాలి. సెకండ్ క్వశ్చన్ అది కూడా మొత్తం రాయాలి, అన్ని సూత్రాలు మొత్తం రాయాలి, ఫస్ట్ సెకండ్. అంటే వాళ్ళు మన మొత్తము చదవాలి అన్నది, చదివి రాయాలి అన్నది వాళ్ళ ఉద్దేశం అనుకుంటాను అంతే. కాదు కానీ ఏమిటి నాకు తెలిసింది చెప్తాను, ట్రై చేస్తాను. చెప్పండి.
తృతీయ విభక్తాని నిర్దేశకాని సూత్రాన్ని వృత్తి ఉదాహరణ సహితం నిర్దేశత్. అంటే తృతీయ విభక్తాన్ని కాదండి ప్లీజ్, విభక్తి నిర్దేశకాని, విభక్తి నిర్దేశకాని ప్లీజ్, విభక్తాని అన్నారు. ఓకే అండి. స్వామి గారు విభక్త నిర్దేశకాని, విభక్తి నిర్దేశకాని, విభక్తి ఎక్కడైతే విభక్తి నిర్దేశకం అని వస్తుందో ఆ క్వశ్చన్ నెంబర్ 1 మొదటి or 2 రెండు ఇది మూడు సూత్రాలు క్వశ్చన్ నెంబర్ మాత్రమే 1 or 2 ఫస్ట్ తీసుకోవాల్సి క్వశ్చన్ అండి. ఉంటుంది. అంతేనా అండి? ఫస్ట్ ఎవరు ఆవిడని డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. ఆవిడని చెప్పనివ్వండి, ఎలా చెప్తారో ఆవిడ చెప్పనివ్వండి. మీరు ఎవరు ఇంటర్ఫీర్ కాకండి ప్లీజ్. చెప్పండి మల్లేశ్వర్ గారు. అది ఇంకా ఫస్ట్ క్వశ్చన్ లో తృతీయ విభక్తి సూత్రాలు ఏవైతే ఉన్నాయో 9 10 ఉన్నాయో అవన్నీ వృత్తితో సహా ఉదాహరణలతో సహా రాయమన్నారు. ఇక్కడ ఒక క్వశ్చన్ అండి, అక్కడ విభక్తి నిర్దేశకాని అన్నాడు కదా, అంటే తృతీయ విభక్తిని ఏది నిర్దేశిస్తుంది అన్నది ఆ మొదటి సూత్రాలు ఏవైతే ఉంటాయో అవి అని నేను అనుకుంటున్నాను, అన్ని అవే కాదు అని. అవే మొదటి మూడేనా గురువు గారు? నిర్దేశము అని అక్కడ స్పెసిఫిక్ గా చెప్పాడు. కొన్ని ప్రశ్నల్లో నిర్దేశకాని 4వ 5వ పంచమి విభక్త్యా సహా అన్య అని చెప్పాడు. అక్కడ వేరుగా ఉంది, అక్కడ దాన్ని అర్థం చేసుకోవాలి అని ఆ రకంగా నేను అనుకుంటున్నాను. సెకండ్ క్వశ్చన్ కర్మణ యమ ప్రైతి ఇతి సూత్ర ఆరభ్య గత్యర్థ కర్మణి పర్యంతం సూత్రాన్ని. అంటే ఇవి మొత్తం ఉన్నాయండి, అన్ని ఉన్నాయి. చచ్చినట్టు సూత్రాలు వరుసగా రాసేయండి. అన్ని రాయాల్సిందే. ఇవైతే అన్ని ఉన్నట్టు, ఇది క్లారిటీగానే ఉంది. సెకండ్ క్వశ్చన్ అది క్లియర్ గా రాసేసారు. అది క్లియర్ గా ఉంది. ఏ విభక్తి అండి అది? చతుర్థి. కర్మణ యమభిప్రాయతి స సంప్రదానం. ద్వితీయ కర్మ. చతుర్థి సంప్రదానం. చతుర్థి సంప్రదానే. థర్డ్ క్వశ్చన్ పంచమి విభక్త్యా సహా అన్య వైకల్పిక విభక్తినాం నిర్దేశః కేషు అని. ఆ థర్డ్ క్వశ్చన్ కి పంచమి విభక్తితో పాటు వేరే ఏవైతే విభక్తులు వస్తాయో ఆ సూత్రాలు మాత్రమే రాయమని అర్థం. అంతే అంతే. షష్ఠీ విభక్తో నిర్దిష్ట సూత్రాన్ని వివృణుత అన్నప్పుడు షష్ఠీ విభక్తిలో షష్ఠీ శేషే హేతు ప్రయోగ ఇంకా థర్డ్ సూత్రం ఇంకొకటి ఉంది, దాని వార్తికం ఒకటి ఉంది. ఆ 4 రాయాలి. అంతేనా కదా గురువు గారు? అంతే. వీలైతే ఆ సప్తమిలో ఉన్న షష్ఠీ చానాదరే కూడా రాయండి. షష్ఠీ చానాదరే 2.3.38. అధికరణ కారక సంబంధ సూత్రాన్ని సోదాహరణం వ్యాఖ్యాత. ఇవి కూడా చాలానే ఉన్నాయి గురుగారు. ఇందులో కూడా ఫస్ట్ అదే మీరు ముందులో ఫస్ట్ 3 రాయమన్నారు. అట్లా కాదమ్మా, ఒక్కసారి సూత్రం చదువు నువ్వు. ఆధారో అధికరణం. అదే అధికరణ సంఖ్యతో సంబంధమైందేనా? అవును గురువు గారు. రైట్, అది రాశారు. సప్తమి అధికరణే రాశారు. సప్తమ్యాధికరణే రాశారు. ఏమండి షష్ఠీ చానాదరే అంటే అనాదరముగా ఉన్నప్పుడు షష్ఠి వస్తుంది కనుక అది అధికరణం కాదుగా. తర్వాత స్వామి ఈశ్వర పతిజాయ ప్రతిష్ఠ అన్నప్పుడు ఇది బహుశా నాకు తెలిసి ఉపపదం అవుతుందిగా. యతశ్చ నిర్ధారణం పంచమీ విభక్తే సాధు నిపుణమర్చవాభ్యాం సప్తమ్య ప్రప్రతే తర్వాత నక్షత్రే చలుపి ఇవన్నీ కూడాను ఉపపదాల కిందే వస్తున్నాయి కదా. గురుగారు మీరు లిస్ట్ పెట్టగలరా నిర్దిష్టమైనవి సూత్రాలు ఏవైతే ఉన్నాయో? నేను పెట్టను, అన్ని మీరు విభక్తులకి పెట్టుకోండి. ఆల్రెడీ లిస్టులు ఇచ్చేసాను, అందులో మార్క్ చేసుకోండి మీరు. అధికరణ కారక సంబంధ అని అన్నప్పుడు ఓన్లీ ఉపపద విభక్తులు వదిలేసి అధికరణం ఉన్న సూత్రాలు మాత్రమే రాయమని అంతే. తర్వాత సెకండ్ సెక్షన్ బి. శ్యామల గారు, ఇవాల్టి వీడియోలో శ్రీరాముడి మొట్టమొదటి నేను చెప్పినవే ఆ సూత్రాలే. 15 సూత్రాలు కంపల్సరీ చదవమని చెప్పా కదా, అవి. మళ్ళీ ఒకసారి వీడియో చూస్తే సరిపోతుంది. ఇప్పుడు సెక్షన్ బిలో సిద్ధాంత కౌముది అనుసారం సంజ్ఞా ప్రకరణే ప్రోక్త సూత్రాన్ని వృత్తి సహిత సాధయేత్. అంటే ఇంకా ఇవి వృత్తితో సహా మొత్తం 33 సూత్రాలు మొత్తం రాయాలి. ఇది 10 మార్క్స్ కోసం కాబట్టి మనం రాయాలి. అంటే మీకు చేతికి ప్రాక్టీస్ చేస్తున్నాడు ఆ మహానుభావుడు. వారికి నమస్కారం.
ఇది కర్మకారక సంబంధాన్ని సూత్రాన్ని వృత్త్యుదాహరణ సహితం వివృణత. ఈ కూడా అంటే ఇక్కడ మొత్తం కూడా రాయాలి ఏంటి, ఇక్కడ కూడా ఏంటి, వృత్తితో సహా. ఉపపద సంజ్ఞ ఉన్నవి రాయక్కర్లేదు. అచ్చా అచ్చా. ఉపపద కర్మకార అక్కర్లేదు, సంబంధాన్ని ఉపకారకాలు. కర్మ కారకంతో సంబంధం ఉన్నవే, కర్మకారక. ఓకే. అంతేగాని ద్వితీయ విభక్తి వచ్చే సూత్రాలు అన్నట్లే. కర్మ కర్మకారక. అవును. ఇంకా కర్మ ప్రవచనీయ సంజ్ఞలతో సహా కలిపి రాయాలి. అంతే, అయిపోయిందండి. అంతే అంతే అక్కర్లేదు, గురువు గారు. అక్కర్లేదు, కర్మ ప్రవచనీయాలు రాయక్కర్లేదు. అవసరం ఓకే. దానికి కర్మ సంజ్ఞ వచ్చిందా? రాలే కదమ్మా. ద్వితీయ విభక్తి మాత్రమే వచ్చింది. మరి ఎందుకు దాని గురించి టెన్షన్ పడతారు? ఓకే. భయాలు తీరాయా కొద్దిగా అన్న రెండో పేపర్ కి? కర్మకారక అంటే కర్మ ద్వితీయ విభక్తి ప్రకరణంలో రాయాలి. వార్తికాలు కూడా అన్ని రాయాల్సి ఉంటుందా అండి? అక్కర్లేదండి. మీరు వార్తికాలు రాయకపోతే నష్టం ఏమీ లేదు. గుర్తుంటే రాయండి, లేకపోతే వదిలేయండి, ఇబ్బంది ఏం పడకండి. అసైన్మెంట్స్ కాబట్టి రాద్దామండి. ఎగ్జామ్ లో అదే. ఇంకా గుర్తొచ్చే వాళ్ళు రాయటమే. అంతే. ఇప్పుడు రెండో క్వశ్చన్ నాకు అర్థం కాలేదు. కర్మకారక నాకు కూడా రెండో సంబంధం ప్రశ్న అర్థం కాలేదు. కర్మణ యమవి కర్మకారక ప్రైతి, అది ఫస్ట్ సూత్రం అండి. కర్మణ యమవి కాదు, ప్రైతి పెద్ద స సంప్రదాయం. పెద్ద questions లో రెండవది. 1 minute. కర్మకారక సంబంధాన్ని ఆ క్వశ్చన్ ఒకసారి మళ్ళీ చెప్పగలరా? కర్మణ యమవి ప్రైతి ఇది అది కాదండి, సూత్ర ఆరభ్యం. అంటే సూత్రాన్ని నుంచి సెక్షన్ బి లో సెక్షన్ బి కర్మకారక సంబంధాన్ని సూత్రాన్ని వృత్త్యుదాహరణ సహితం వివృణత. అంటే కర్మకారకంతో ఉన్న సూత్రాలన్నీ వృత్తితో సహా ఉదాహరణలతో సహా వివరించమన్నారు. 10 మార్క్స్ క్వశ్చన్ వివృణత. అంటే ఇప్పుడు ద్వితీయ విభక్తిలోనే కాకుండా వేరే ఎక్కడైనా కర్మ వేరే విభక్తిలో కూడా అంటే ఇప్పుడు కర్మ మనకి వస్తే అవి అంటే ఇప్పుడు తృతీయ విభక్తిలో దివహ కర్మచ అని ఉందనుకోండి, అది కూడా రాయాలా? అలా అక్కర్లేదు. అక్కర్లేదా అండి? అక్కర్లేదు. ద్వితీయ విభక్తి రాయాలి. దాని కింద లిస్ట్ అవుట్ అయిన సూత్రాలు మాత్రమే రాయాలి. అంటే ద్వితీయ విభక్తి మొత్తం రాయాలా? కర్మ ప్రవచనీయ సంజ్ఞలు వదిలిపెట్టి. 10 మార్కులు కదండి. ఆర్థికంతో ఇది పర్వాలేదు అయినా కొంచెం సొంత వాక్యాలు, 2 మార్క్స్ మరి సొంత వాక్యాలు. ఇవి రాస్తే కనుక ఎవరన్నా కొద్దిగా హెల్ప్ చేయండి. ఎంత చెప్పినా ఏదో కొద్దిగా అర్థం కానట్టుగా ఉంది. చేత దయచేసి 4వ క్వశ్చన్ 1వ పేపరు 4, 3 పేపర్ల గురించి ఈ రోజు రేపు మాట్లాడకండి. లేదు, ఇది టైం పడుతుంది. 3వ పేపర్ లో డౌట్ అని చెప్పి క్వశ్చన్లు పెట్టకండి. కేవలంగా 2వ పేపర్ గురించి మాత్రమే ఇవాళ రేపు కూడా మాట్లాడేసుకోండి, కొట్టేసుకోండి. మీరు వద్దని చెప్పారు కాబట్టి అదే మీరు వద్దని చెప్పి అదే డౌట్లు వస్తాయి చూడండి ఇప్పుడు. అది ఒక సామెత చెబుతారండి. నేను నీకు బంగారం చేసే మంత్రం చెప్తా, ఏది ముట్టుకున్నా బంగారం అయిపోతుంది అంటే వాడు ఏం తెచ్చుకుంటావు తెచ్చుకో అంటాడు. వాడు గుండ్రాళ్ళు, రోళ్ళు, రోకళ్ళు అన్ని పట్టుకొస్తాడు. అయితే ఇక్కడ చిన్న కండిషన్ ఉంది రా అబ్బాయి అని అంటాడు. మంత్రం చెబుతా గానీ ఒక కండిషన్ ఉంది, ఈ మంత్రం చదివేటప్పుడు కోతి గుర్తు రాకూడదు అన్నాడు. వాడు రాయి పట్టుకోగానే ముందు కోతి గుర్తు వస్తుంది వాడికి. ఎందుకంటే చెప్పాడు ఆయన గుర్తు తెచ్చుకోకూడదని, ముందు అదే గుర్తొస్తుంది. రేపు ఎలాగో హాలిడే కాబట్టి కొద్దిగా ఎవరైనా రాస్తే హెల్ప్ చేయండి, కొద్దిగా గ్రూప్ లో పెట్టండి. ప్రసాద్ గారు లాగా. ప్రసాద్ గారు ఎంత అద్భుతంగా పెట్టారు. థ్యాంక్స్ అండి ప్రసాద్ గారు. అలా కాదు, ఆయన థ్యాంక్స్ ఎప్పుడు చెప్పొద్దు, రిటర్న్ గిఫ్ట్ ఇవ్వండి. ఇవాళ మీరు ఒక క్వశ్చన్ రాసి నాకు మల్లేశ్వర్ గారు ఇవాళ చెప్పారు కదా, ఏ ప్రశ్నలకి ఎట్లా సమాధానం చెప్పాలి, అది కొంచెం గ్రూప్ లో పెట్టండి మల్లేశ్వర్ గారు. నేను అడిగాను. అదే మీరు పెట్టితే దాని గురించి క్లియర్ గా అర్థం అవుతుంది, కొంత అర్థమైంది నాకు. అంటే మీకు సెకండ్ క్వశ్చన్ అర్థం కాలేదంటారా? లేదు, మీరు ఒకసారి పెట్టండి, నేను అదే కాదు చెప్తే నాకు క్లారిటీగా ఉంటుంది అంతకని. నా దాంట్లో కొద్దిగా టైపింగ్ ప్రాబ్లం ఉంది సార్, లాస్ట్ లెటర్స్ టైప్ అవ్వవు నా దాంట్లో. చేతితో నోట్ రాస్తే దాని ఫోటో తీసి పెట్టండి. అన్ని రికార్డ్ అవుతున్నాయి కదా, విందాం ఒకసారి, సరిపోతుంది. మళ్ళీ ఆవిడ పెట్టండి. తెలీదు ఎలాగో. చేతితో రాసి ఫోటో తీసి పెట్టమ్మా. సరే, ఓకే, ఐ విల్ ట్రై సార్. థ్యాంక్ యూ అండి, పెడతాను. రైట్ అండి.
కుదిరినంత వరకు, రైట్. గుడ్ వచ్చినంత నైట్. వరకు. థ్యాంక్స్ గురువు గారు. నమస్తే.